హాయ్ వివర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. ఈ రోజు మరి మీ అందరి కోసం కాపు నుండి అబ్బాయిలను అయితే తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే మీ ముందుకైతే మరి అకౌంటెంట్ చేసే అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. చూస్తే ప్రతి ఒక్కరికి ఏంటి అనేది కూడా నా కాపు కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి మీకు చూస్తేనే అర్థమవుతుందండి. మరి ఈ రోజు నా కాపు కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. కొత్తగా కాపు నుండి అబ్బాయిని తీసుకొచ్చాను. మరి అకౌంటెంట్ మేనేజర్ అయితే తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/5/1990, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ MBA చేశారు. మరి అబ్బాయి అకౌంటెంట్ మేనేజర్ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. వీళ్ళు మన హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో అయితే ఉంటున్నారు. మరి నాంపల్లిలో సెటిల్ ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరే, సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయిందండి. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలా కావాలి అనుకుంటున్నారంటే కాపు నుండి అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ చేసినా చేయకుండా పర్లేదండి, అమ్మాయి కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశంలో అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/12/1991, ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. వీళ్ళు మరి మన ఖమ్మంలో అయితే ఉంటున్నారు, కానీ హైదరాబాద్ లోనే అబ్బాయి జాబ్ అయితే హైదరాబాద్ లోనే చేస్తున్నారు. ఖమ్మంలో సెటిల్ ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ ఉంది, ఇంకా అగ్రికల్చర్ లో 4 ఎకర్స్ ఉంది. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరే, ఇద్దరు సిస్టర్స్ అండి. ఇద్దరు సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నాడంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, కాపులో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ ఉండి జాబ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. కుటుంబాన్ని కూడా బాగా చూసుకొని తను చేసుకునే అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం కాపు కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. కాపు నుండి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/8/1995, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ BSc చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. సంవత్సరానికి 14 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ పటన్చేరులో ఉంటున్నారు. పటన్చేరులో సెటిల్ ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి అబ్బాయికి మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరే, సిస్టర్ ఒకరండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలా కావాలి అనుకుంటున్నాడు అమ్మాయిని అంటే కాపు నుండి మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి జాబ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాడు. కుటుంబాన్ని కూడా అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి అబ్బాయి అయితే ఉన్నాడు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి బాగుంటే చాలు అన్న ఉద్దేశం అబ్బాయి అయితే అనుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. కాపు నుండి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/5/1991, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేస్తారు. మరి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. సంవత్సరానికి 28 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన గుంటూరులో ఉంటున్నారు. గుంటూరులోనే సెటిల్ ఫ్యామిలీ అండి. ఒక హోమ్ హౌస్ మాత్రమే ఉంది. ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు. ఇద్దరు సిస్టర్స్ అండి. మ్యారేజ్ అయిపోయింది. మరి ఈ అబ్బాయి అందంగా కూడా ఉంటాడు. డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, జాబ్ లో అందంగా ఉండి ఎడ్యుకేషన్ పర్సన్ అండి జాబ్ అయితే చేయాలి అనుకుంటున్నాడు. ఏ జాబ్ అయినా పర్లేదండి, కొంచెం జాబ్ చేస్తే చాలు అన్న ఉద్దేశం అబ్బాయి అయితే అనుకుంటున్నాడు. కుటుంబం కూడా కొంచెం మంచి కుటుంబం, అర్థం చేసుకున్న కుటుంబం చాలు అన్న ఉద్దేశం అబ్బాయి అయితే అనుకుంటుండు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. కాపు నుండి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే తీసుకొచ్చానండి. మరి అబ్బాయి కూడా లేట్ మ్యాచ్ అబ్బాయిని అయితే తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/7/1985, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 60,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ లో అయితే ఉప్పుగూడలో అయితే ఉంటున్నారు. మరి ఉప్పుగూడలో సెటిల్ ఫ్యామిలీ అండి. అక్కడ హోమ్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరే, సిస్టర్ ఒకరండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అమ్మాయిని ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే లేట్ మ్యాచ్ కాదా అబ్బాయి. మరి కాపులో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ ఉండి జాబ్ చేసినా చేయకుండా పర్లేదండి, కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశం అబ్బాయితో కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1995, ఎత్తు 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. మరి నెలకి 20,000 జీతం అయితే వస్తుంది. హైదరాబాద్ లో తార్నాకలో ఉంటున్నారు. ఒక హోమ్ హౌస్ మాత్రం ఉంది అబ్బాయి వాళ్ళకి. మదర్ ఫాదర్ ఉన్నారు, ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ లేరు. ఈ అబ్బాయి ఒకరే అండి. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మంచి అమ్మాయి అయితే చాలు, కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే బాగుంటుందన్న ఆలోచన అండి.
మరి ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు, మమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కాపు కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కొట్టండి. ధన్యవాదాలు.